బ్రేకింగ్ న్యూస్ మోహన్ బాబు యూనివర్సిటీపై మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్న కళాశాలల ఆగడాలు శృతిమించిపోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంబీయూ యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులకు జరిగిన కాల్ రికార్డింగ్ వెలికి చూశాయి. డిగ్రీ 2వ సంవత్సరానికి 1,25,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, 1,500 రూపాయల పరీక్ష ఫీజు కట్టకపోతే 4,000 ఫైన్ వేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనిఫామ్స్, బుక్స్, వాటర్ బాటిల్స్, షూలకు 13,000 రూపాయల వరకు వసూలు చేశారని, 30,000 రూపాయలు మెస్ బిల్ అంటూ అనేక విధాలుగా డబ్బులు తీసుకున్నారని మండిపడుతున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీపై మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్న కళాశాలల ఆగడాలు శృతిమించిపోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంబీయూ యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులకు జరిగిన కాల్ రికార్డింగులు వెలుగు చూశాయి. డిగ్రీ 2వ సంవత్సరానికి 1,25,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, 1,500 రూపాయల పరీక్ష ఫీజు కట్టకపోతే 4,000 ఫైన్ వేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనిఫామ్స్, బుక్స్, వాటర్ బాటిల్స్, షూలకు 13,000 రూపాయల వరకు వసూలు చేశారని, 30,000 రూపాయల మెస్ బిల్ అంటూ అనేక విధాలుగా డబ్బులు తీసుకున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. హలో హలో మేడం, మేడం మోహన్ 55 రోల్ నెంబరు. చెప్పు మేడం, అది ఎగ్జామ్ ఫీజు 15,000కి 4,000 ఫైన్ వేసారు మేడం. అవును, చెప్పిన డేట్ లోపల కట్టకపోతే అంతే ఉంటుంది మేడం. మొన్న 5వ తేదీ మేడం అది అప్డేట్ అయింది. నేను ఊర్లో లేను. గ్రూప్ లో మెసేజ్లు ఉన్నాయి కదా, గ్రూప్ లో మెసేజ్లు పెడతానే ఉండారు కదా. మనం గ్రూప్ లో మెసేజ్ మొన్న మేడం పెట్టింది. ఎప్పుడు పెట్టినా కరెక్ట్ డేట్ లోపలే కదా పెట్టినారు. 5th కట్టమన్నారు. 5th ఆ రోజు ఊర్లో లేను. దానికి 4 రోజులకే 4,000 పడిపోయింది మేడం. అదంతే నాయనా, ఆల్రెడీ వాళ్ళు చెప్పిందట్టు నువ్వు ఎక్కడున్నా క్యాములో నుంచే కదా కడతావు. ఇంకంతే, ఇంకా ఉండే కొద్దికి ఇంకా పెరుగుతుందే కానీ అంతే, రోజు రోజుకు పెరుగుతానే ఉంటుంది. సరే సరే ఓకే, అదన్నా కట్టుకో ఈ రోజు, లేకపోతే ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సరే మేడం.
ఏం పేరు? మోహన్ది? మోహన్ పి మోహన్ మేడం. మోహన్ అండి. ఫస్ట్ సెక్షన్ ఏ ఇయర్ అండి? బీసీఏ ఏ ఇయర్ అండి? 2వ సంవత్సరం మేడం. సెకండ్ ఇయర్. చెప్పండి. 1500 ఎగ్జామ్ ఫీజు కట్టాలంట మేడం. సప్లిమెంటరీ ఏమన్నా ఉందేమో అండి అబ్బాయికి? సప్లిమెంటరీ కాదు మేడం, అది రెండు రోజులకే 2000 రూపాయల పెనాల్టీ చూపెడుతుంది. కాదండి, సప్లిమెంటరీ ఫీజు రైజ్ చేసిండేది లాస్ట్ వీక్ చేశారు. 5వ తారీఖు లోపల కట్టమని చెప్పాము. 5వ తారీఖు కట్టకపోతే 500 ఫైన్ పడుతుందని చెప్పాము. పిల్లలకి వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్ కూడా పెట్టారు, చెక్ చేయమని చెప్పండి. అది కట్టకపోతే అప్పుడు 2000 ఫైన్ రైజ్ ఉంటుంది. ఇప్పుడు 2000 కట్టాలి. ఈ రోజు అబ్బాయి క్యాములో ఎంత ఉంది సార్? 2000 రూపాయలు వచ్చింది మేడం. అది కట్టాలి. 3500 వచ్చింది మొత్తం. 1500 కాకుండా ఇది ఒక 2000 కలిపి 3500 వచ్చింది. అదే సార్, ఫైన్ పడి ఉంటుంది సార్ అబ్బాయికి. ఈ 2000 రూపాయల ఫైన్ ఎట్లా కడతారు మీరు? ఇంత ఫైనా? ఇప్పుడు మొన్న కాలేజ్ ఫీజు లేట్ అయినందుకే 6500 కట్టాం ఫైన్. సార్ ఎగ్జామ్ ఫీ కట్టమని వాళ్ళకి టైం ఇచ్చిందాం. కరెక్టే మేడం, ఇంత ఫీజులు ఇప్పుడు దీని మీదేగా మేడం మీకు కాలేజీకి కూడా నోటీసులు ఇవన్నీ ఇచ్చింది. 2 రోజులేనంట చెప్పి టైం కూడా ఏమి ఇవ్వలేదంట. ఇది సార్ సప్లీ ఫీ రేజ్ చేసింది దసరా, అప్పుడు దాంట్లో డేట్లు ఉంటాయి. అబ్బాయి క్యాముల్లో చూడండి సార్. అవును మేడం, ఇంత ఫీజులు ఏంటి మేడం? మళ్ళీ ఇప్పుడు 2000 రూపాయలు అదనంగా ఏంది మేడం? ఇప్పుడు కాలేజీ మీద ఇంత వివాదం జరుగుతున్నా కూడా మళ్ళీ ఇప్పుడు కట్టాల్సిందేనా ఇది? సార్ అది ఫీజులు కట్టాల్సిందే సార్, ఎక్కడైనా లేట్ ఫీ అన్నది ఎక్కడైనా ఉంటుంది. ఏంది మేడం 1500 దానికి 2000 రూపాయలు పెనాల్టీనా? సార్ ఎగ్జామ్స్ అబ్బాయికి మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంతవరకు అబ్బాయి ఫీ కట్టలేదు. ఏం కట్టలేదు? అప్పుడు వాళ్ళకి అవును సప్లీ ఫీ కట్టాలి కదా. మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ వాళ్ళకి. మండే నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, సప్లీ ఎగ్జామ్స్. వాళ్ళ ఫీ కట్టలేదు. కట్టాల్సింది 1500. కట్టకపోతే ఇప్పుడు హాల్ టికెట్ ఎప్పుడు జనరేట్ చేయాలి? దానికి రిలేటెడ్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి? నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 1500 కట్టించుకోవాలి మేడం. నేను అడుగుతుంది పెనాల్టీ గురించి మేడం. ఇప్పుడు పెనాల్టీనే సార్, పెనాల్టీ అంత కట్టలేం మేడం. ఫీజు అయితే కడతాం కానీ పెనాల్టీ కట్టలేం మేడం. పరిస్థితి బాగాల మాది సార్. దాంట్లో ఎంత రేజ్ అయితే అంత కట్టాలి సార్. వాళ్ళకి పెనాల్టీ అన్నది కూడా వాళ్ళకి మెసేజెస్ పెట్టాము, నోటిఫికేషన్స్ పంపించాము అన్ని వాళ్ళకి. 5వ తారీఖు అంటే మేడం అది వచ్చింది, 5వ తేదీ ఎంత వచ్చింది అది కట్టమని సార్. అదే సార్ చెప్పేది, పిల్లలు లాస్ట్ మినిట్ వరకు సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళు ఇన్ఫార్మ్ కూడా చెయ్యట్లేదు. మేము ప్రతిదీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ వాట్సాప్ లో చూడండి, ఎవరికైనా సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే మాకు ఇన్ఫార్మ్ చెయ్యండి అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. లాస్ట్ మినిట్ లో వాళ్ళు వచ్చి ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ ఉంది మాకు అంటే అప్పటికప్పుడు రైజ్ చేస్తున్నాము మేడం. ఇప్పుడు అంత డబ్బులు కట్టలేం మేడం. ఫీజు 1500 అయితే కట్టగలుగుతాం, ఆ పెనాల్టీ 2000 కట్టలేం మేడం. అది మేమేం చేయలేము సార్, ఖచ్చితంగా కట్టాలి. లేదంటే ఇప్పుడు పోతే సప్లీ మళ్ళీ రాసుకుంటారు అంతే. దీని మీద మేడం దీని మీద ఒకసారి కట్టును 6500 ఎక్స్ట్రా. ఇట్లా కట్టి దీని గురించి మీ గురించి కాలేజీ గురించి కూడా ఒక పెద్ద వివాదం జరుగుతున్నా కూడా ఇంకా ఇప్పుడు కూడా కట్టమంటున్నారు ఏంటి మేడం? అది కనీసం మరీ కూడా ఇదిగా మాట్లాడుతున్నారు సార్. ఏ యూనివర్సిటీ అయినా కూడా ఎగ్జామ్ ఫీ కట్టడానికి ఒక డేట్ ఇచ్చింటారు. ఇంత పెనాల్టీ వేస్తారా యూనివర్సిటీలు? ఏ యూనివర్సిటీలో ఇంత ఫీజు ఇంత డబ్బులు ఎక్స్ట్రా వసూలు చేస్తే యూనివర్సిటీలు ఉన్నాయా? ఉన్నాయి సార్, మీరు కావాలంటే చెక్ చేయండి సార్. ఉన్నాయి సార్, ఎస్ఆర్ఎం ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి సార్. మరి ఏటి మెయిన్ రాంది మరి మీ మీద ఇప్పుడు కంప్లైంట్ ఎందుకు వచ్చింది మేడం? 26 కోట్లు కట్టాలి మీరు పిల్లలకి ఫీజు అని. ఏటి మీద రాలేదు కదా, మీ దాని మీదకి ఎందుకు వచ్చింది? సరే ఒకటి, ఇప్పుడు మీరు ఫీజు కడుతున్నారు కదా, మీరు త్రూ ఆన్లైనే కదా కడుతున్నారు? ఆన్లైనే కడుతున్నాం మేడం. ఆన్లైన్ కట్టిన బిల్ ఉంది కదా. ఆ ప్రూఫ్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి సార్.
ఆ ప్రూఫ్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఆ ప్రూఫ్స్ అన్ని పెట్టుకోకుండా ఎట్లా ఉంటాం మేడం? పెట్టుకున్నాము, కానీ అప్పుడు కట్టాము. ఇప్పుడు ఒక 1500 దానికి 5వ తేదీ కట్టాలన్న దానికి ఈ రోజు 2000 రూపాయలు అదనంగా కట్టాలంటే ఎట్లా కడతామంటున్నాం మేడం? మేము అదే అడుగుతుంది మేడం. సార్ వాళ్ళకి నిన్న రిమైండర్ ఇచ్చాను, మొన్న రిమైండర్ ఇచ్చాను, నేనే వాళ్ళకి పెట్టినాను. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ చూడండి సార్ ఒకసారి, మీరు చూడండి. అబ్బాయి వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి చూడండి సార్. అవును మేడం, మరి అంత దుర్మార్గంగా ప్రవర్తించకూడదు కదా. అంత ఒక 200 ఇప్పుడు పెనాల్టీ ఉంటుంది మేడం, మరి రూపాయికి రూపాయిన్నర పెనాల్టీ అంటే ఎట్లా కడతారు మేడం? పరిస్థితి అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు లాస్ట్ డేట్ వరకు అబ్బాయి కట్టకుండా ఏం చేస్తున్నారు? లాస్ట్ డేట్ వరకు కట్టకుండా అబ్బాయి ఏం చేస్తున్నారు? మా పరిస్థితి బాగాలేదు మేడం, కట్టలేదు. మా పరిస్థితి బాగాలేదు, కట్టలేదు. కడతానికి మేము ఇప్పుడు ఓకే, కడతానికి దానికి 5వ తేదీ కట్టాలన్నారు. 1 రోజు 2 రోజులు గడిస్తేనే 2000 రూపాయల పెనాల్టీ. నేను అది అడుగుతున్నాను. పరిస్థితి బాగాలేక కట్టలేదు మేడం. 500 రూపాయలే పెనాల్టీ పడింది చూడండి సార్. ఫస్ట్ 500 పడింది, 500 పడిన తర్వాత 2 రోజులకు మళ్ళీ పడింది సార్. చూడండి, బాగా చూడండి. 500 పడిన తర్వాత 3500 పడింది మేడం ఇప్పుడు టోటల్ గా. అదే సార్, 500 పడిన తర్వాత మళ్ళీ 2 రోజులు వెయిట్ చేసి మళ్ళీ మిగిలింది పడింది సార్. 500 ఫస్ట్ పడింది సార్ లేట్ ఫీ, తర్వాత కడదాం సార్ మిగిలింది పడింది. 500 పడినప్పుడు కూడా మేము మెసేజెస్ పెట్టాం సార్, కట్టండి అని రోల్ నంబర్స్ తో సహా పెట్టి మరి కట్టండి అన్నాం. మీరు చెప్పి 3 రోజులే అంటున్నాడు మేడం అబ్బాయి. 3 రోజులే మాకు చెప్పి సార్. అందుకే అబ్బాయి వాట్సాప్ లో చూడండి సార్, అబ్బాయి వాట్సాప్ చూడండి సార్. కాదు మేడం, ఇప్పుడు కట్టించుకోవద్దు అని చెప్పి విద్యా కమిషన్ చెప్పినా కూడా మళ్ళీ దీనికి కట్టించుకోవడానికి మీరు ముందుకు వెళ్తున్నారేంటి? అసలు అంత ఇదేంటి? మీరు ఆన్లైన్ లో కడుతున్నారు, మీకు ప్రతి రూపాయికి ప్రూఫ్ ఉంటుంది సరేనా? మీరు దానికి తగ్గట్లుగా మీరు రియాక్ట్ అవ్వచ్చు సార్. మీకు ప్రూఫ్ లేకుండా చేత్తో మేము డబ్బులు తీసుకుంటున్నప్పుడు మీరు ఏమైనా మాట్లాడండి. మేము చేత్తో రూపాయి కూడా డబ్బులు తీసుకోవట్లేదు కదా సార్. ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి మేడం? ఎవరికి వెళ్తాయి చెప్పండి ఒక మాట సార్. ఇవన్నీ ట్రస్ట్ దగ్గర రికార్డింగ్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ. మీరు కట్టిన ప్రతి రూపాయికి రికార్డ్స్ ఉన్నాయి సరేనా? మీరు ఆన్లైన్ లో కడుతున్నారు, మాకెవ్వరికి 1 రూపాయి కూడా మీరు చేతికి ఇవ్వట్లేదు. ప్రూఫ్ లేకుండా ఒక పేమెంట్ కూడా మేము చేసుకోం. కరెక్టే మేడం, ఇంత పేమెంట్ చేయించుకోవాలి. చెప్తున్నాను, అది కట్టలేమంటే మేమేం చేస్తాం సార్? అది లేట్ ఫీ. ఏ యూనివర్సిటీ అయినా లేట్ ఫీ కంపల్సరీగా వేస్తుంది సార్. ఏ యూనివర్సిటీ అయినా వేస్తుంది. అప్లికేషన్ సెంటర్ కూడా లేట్ ఫీ తీసుకుంటారు సార్. తల్లిదండ్రులు చాలా మంది ఇబ్బందులకు గురి అవుతున్నారని, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎంబీఏలో చేరిస్తే ఇక్కడ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంటుందంటున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అధిక ఫీజులు వసూలు చేశారంటే ఇప్పటికే ఉన్నత విద్యా మండలి కూడా ఇప్పటికే ఏదైతే 10 లక్షల రూపాయల ఫైన్తో పాటు 26 కోట్ల అధిక ఫీజులు వసూలు చేసినట్టు కూడా తిరిగి చెల్లించాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పటికీ ఈ అంశంపై కూడా సరే విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ మేము అధిక ఫీజులు చెల్లిస్తున్నామంటూ కూడా సరే మీడియా మీదకి వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎలాంటి ఫీజులు విద్యార్థుల దగ్గర నుంచి యజమాని వసూలు చేసిందో దాంతో మాట్లాడడానికి విద్యార్థులు పేరెంట్స్ ఉన్నారు. సార్ ఏం పేరు, ఎవరు మీ అబ్బాయి, ఏం చదువుతున్నారు? మాది పల్నాడు జిల్లా చిలకలూరుపేట సార్. చదువు నిమిత్తం వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చాము మేము. మా అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్ ఎంయూ యూనివర్సిటీలో చేర్పించాం. ఫస్ట్ చేర్పించినప్పుడు 1 లక్ష రూపాయలు ఫస్ట్ 90,000 కట్టమన్నారు. రెండో ఇయర్ వచ్చేసరికి 1 lakh చెప్పారు సార్. 1 lakh కట్టడానికి మేము అక్కడికి ఫీజుకి వెళ్తే దాంట్లో 1,25,000 రూపాయలు చూపెడుతుంది యాప్లో. ఎందుకు మేడం 1,25,000 చూపెడుతుంది, 1 lakh అన్నారు కదా అని అడిగితే అది పెరిగింది అని చెప్పి అన్నారు. ఫీజు పెరిగిద్దంట. వాళ్ళు మనకు చెప్పకుండా వాళ్ళందరికీ వాళ్ళు ఫీజులు 25,000 పెంచేస్తే ఆ 25,000 తోటి బయట కాలేజీలో చదువుకోవచ్చు, ప్రశాంతంగా 20,000తోనే చదువుకోవచ్చు. అసలు గవర్నమెంట్ కాలేజీల్లో అయితే ఇంకా చదువుకోవచ్చు. గవర్నమెంట్ కాలేజీ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్దోళ్ళు అన్నాడు. మాకు బలిసా కాలేజీలు వేసినట్టుగా ఉంది, వీళ్ళ చేత పెట్టి దెబ్బతిన్నట్టుగా ఉంది. 1,00,000 రూపాయల ఫీజుకి ఎంత వసూలు చేశారంటారు ఎక్స్ట్రాగా? ఎగస్ట్రా మా దగ్గర 36,000 చిల్లర వసూలు చేశారు. 1,00,000 రూపాయలకి. ఏది ఎగస్ట్రా ఫీజు కానీ పెనాల్టీల రూపంలో కానీ మోహన్ మంత్ర 1000 రూపాయలు వాళ్ళకి మేము ఎందుకు కట్టాలి సార్? అది కట్టించుకోవాల్సిన రైట్స్ మీకు లేవు. ఆ విద్యార్థి దగ్గర డబ్బులు ఉంటే మనం ఫంక్షన్ చేసుకుందాం అంటే వాడు 200 ఇచ్చేవాడు ఉంటాడు, 300 ఇచ్చేవాడు ఉంటాడు, 30,000 ఇచ్చేవాడు ఉంటాడు. 1000 రూపాయలు కట్టాల్సిందే అని చెప్పి దానికి నువ్వు పెనాల్టీ వసూలు చేస్తే అనే అధికారం అయితే మోహన్ బాబు కాలేజీ యాజమాన్యానికి లేదు. వసూలు చేస్తుంది కాకుండా అది లేట్ అయితే 500 రూపాయల పెనాల్టీతో పాటు మా అబ్బాయి కట్టున్నాడు. అది కట్టలేక మా అబ్బాయి మాకు ఎందుకు కట్టావంటే యాప్లో చూస్తే కట్టున్నాడు. ఎందుకు కట్టావంటే ఇబ్బంది పెడుతున్నారు అన్నాడు. సరే నిన్న
పోయిన సంవత్సరం మా అబ్బాయి నేవీ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఢిల్లీలో ట్రైనింగ్లో ఉంటానికి ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్కి అటెండ్ కాకపోతే దాన్ని సప్లీ రాసుకోమన్నారు. 1500 ఫీజు కట్టి, ఆ 1500 ఫీజు గవర్నమెంట్కి వెళ్తుంది, మాకు కాదన్నారు. ఆ 1500 ఫీజు కట్టడానికి ముందుకెళ్తే మాకు నిన్న 5 నుంచి 10వ తేదీ దాకా టైం ఇచ్చారు. నిన్న నైట్ ఫీజు కడదామని చెప్పి ఓపెన్ చేస్తే 2000 రూపాయలు పెనాల్టీ పడింది. ఏంటి మేడం 2000 పెనాల్టీ పడిందంటే కట్టాల్సిందన్న, నా దగ్గర రికార్డు కూడా ఉంది, మేడం మాట్లాడింది. సరే కడదామని చెప్పి ఓపెన్ చేస్తే తెల్లారి అది ఇంకొక 2000 పెరిగి 5500గా చూపెడుతుంది. ఇదేంటి మేడం ఇంకా మళ్ళీ చూపెడుతుంది అంటే కట్టాల్సిందే, కట్టపోతే రోజు 2000 పడుతుంది అంటున్నారు. మా వల్ల కాక మీడియా మిత్రుని ఆశ్రయించాం. ఈ లోకేష్ గారు దీని మీద చర్యలు తీసుకోవాలా, తీసుకొని ఈ ఎందుకు కడుతున్నారో ఏ యాప్ కడుతున్నారో కూడా తెలియట్లేదు. మీరు మా చేతికి డబ్బులు ఇట్లేదు, యాప్ ఏం యాప్ కడుతున్నా వాళ్ళ యాప్కి ఏ కడుతున్నా ఎంబీసీ యూనివర్సిటీ యాప్కి మా చేతికి ఇట్లేదు అన్నారు. బయట యాప్లు పిల్లలు 5000 10,000 తీసుకొని ఇబ్బందులు పడి చనిపోతున్నారు చాలా మంది ఆటలాడి గేములు ఆడి. ఆ యాప్ల కన్నా భయంకరమైన యాప్ లాగా కనబడుతుంది ఇది. ఈ యాప్ మీద చర్యలు తీసుకోవాలి లోకేష్ గారు. ఈ యాప్ మీద ఎందుకు వసూలు చేస్తున్నారో కూడా, ఆ యాప్ మీద ఎంతంత పిల్లలు ఎంతంత కట్టారో కూడా ఒక్కసారి మీ విద్యా కమిషను వీళ్ళకి టైం ఇచ్చి పెనాల్టీ కట్టించుకొని ఇంక 26 కోట్లు వాళ్ళకి రిటర్న్ చేయాలని చెప్పినా కూడా ఇప్పుడు కూడా వీళ్ళు యాప్లు కట్టించుకుంటున్నారంటే, డబ్బులు కట్టించారంటే వీళ్ళ దమ్ము ధైర్యం వెనక మళ్ళీ ఎవరిని చూసుకొని ముందుకెళ్తున్నారో కూడా తెలియాలి. లోకేష్ గారు దీని మీద చర్యలు తీసుకుంటే వేల మంది పిల్లలు విద్యను కాపాడినట్టు అవుతుంది. లేకపోతే వాళ్ళు మొత్తం స్ట్రగుల్ అయిపోతున్నారు. స్ట్రగుల్ అవడం అంటే తల్లిదండ్రులు చెప్పుకోలేని చాలా ఉన్నాయి. మొబైల్ ఫోన్ దొరికితే డబ్బు కట్టాలా, అది తల్లిదండ్రులకు చెప్పాలి కదా. చెప్పకుండా వీడు పాకెట్ మనీ తీసి వాడు మొబైల్ ఫోన్ కట్టేస్తాడు. వాడు దానికి రిసిప్ట్లు అయ్యాము ఎవరు కదా, ఆ యాప్లో పెట్టరు కదా. అది మొబైల్ తీసుకున్నారు, మొబైల్ ఫోన్ తీసుకున్నందుకు 7,000 కట్టించుకున్నాం, 5 కట్టించుకున్న యాప్లో బెటర్గా 1,00,000 రూపాయలు పైన ఫోన్ దొరికితే 6 నుంచి 7,000 కట్టాలి. అక్కడ ఐఫోన్ దొరికితే ఒక రేటు, వివో ఫోన్ దొరికితే ఒక రేటు, శాంసంగ్ ఫోన్ దొరికితే ఒక రేటు. అయితే మీ ఫీజులకు సంబంధించి ఏదైతే రిసిప్ట్లు ఉంటాయి, కానీ మొబైల్స్కి అయితే రిసిప్ట్లు ఉండవు. వాళ్ళు ఇచ్చే బుక్స్ తీసుకుంటే 13,000 కట్టాలా. అదే మనం బయట కొనుక్కుంటే తక్కువలో వస్తుంది, నోట్ బుక్సే వస్తుంది. అంతా కంప్యూటర్ మీద కదా, అది ల్యాప్టాపే కదా. నువ్వు ఇచ్చే నోట్ బుక్స్కి, నువ్వు ఇచ్చే బ్యాగ్ డబ్బులు కట్టాలి, నువ్వు ఇచ్చే గొడుక్కు డబ్బులు కట్టాలి, నువ్వు ఇచ్చే వాటర్ బాటిల్ మేము కొనుక్కోలేమా? అడవిలో ఏమైనా ఉన్నామేంది, మేము కొనుక్కుంటాం కదా. ప్రతి ఒక్కదానికి 13,000 రూపాయల బుక్స్కి ఏం కడతాం సార్? సరే కట్టాము, అయిపోయింది. సరే బుక్స్కి కట్టావు, నువ్వు దీనికి డ్రెస్సుకి కట్టావు, నీ వాటర్ బాటిల్కి డబ్బులు నేను ఎందుకు కట్టాలి? నువ్వు ఇచ్చే గొడుక్కి నేను ఎందుకు డబ్బులు కట్టాలి? నువ్వు ఇచ్చే బ్యాగు ప్రతి దాని మీద నీ సింబల్ వేసుకొని దానికి నేను డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఇస్తే నువ్వు నార్మల్గా ఇచ్చేయాలి, లేకపోతే దాన్ని వదిలేయాలి. దాన్ని బట్టి 2,000 రూపాయలు కట్టించుకుంటారు. బయట డీమార్ట్కి వెళ్తే 300 నుంచి 400 రూపాయలు వస్తుంది ఆ బ్యాగు. కానీ ఏదైనా ఒక కవర్లో నువ్వు బుక్స్ లేవా, బుక్స్ లేకుండా దానికి 6 నుంచి 700 రూపాయలు డబ్బులు వసూలు చేస్తారు ఆ బ్యాగ్కి. ఇప్పుడు పిల్లలు కాలేజీలో డే స్కాలర్ పిల్లలు ఉన్నా కూడా బీటెక్ పిల్లలకి అక్కడ ఫుడ్కి డబ్బులు కట్టాల్సిందే 1 ఇయర్. నువ్వు తినకపోయినా కట్టాల్సిందే, తిన్నా కట్టాల్సిందే. ఎవరు మ్యాక్సిమం తినరు, వాళ్ళు క్యారీ తీసుకెళ్ళగానే కట్టాలి, కంపల్సరీ కట్టాలి. అది కట్టాలి, దాంట్లో ఫీజులో కూడా ఉంటుంది. అది అంతా ఒకసారి ఆ విద్యా కమిషన్ వాళ్ళు చెక్ చేసుకొని అంతా చూడాలి, అది ఎందుకు కట్టాలి అని. వాడు ఇప్పుడు తిన్నాడు అనుకో, అక్కడ ఎక్కువ శాతం బయట హాస్టల్లోనే పిల్లలు తింటారు, బయట మెస్ తింటారు, తక్కువ శాతం తింటారు, అయినా డబ్బు కట్టాల్సిందే. వీడి ఆహారం తినడానికి వీళ్ళ పర్మిషన్ కావాలా, అంత బయట కాలేజ్ బయట తినడానికి పర్మిషన్ కావాలా. బయట కాలేజీల మీద పోరాడి వాళ్ళని కొడతాం, వాళ్ళని తరవటం, పీజీలు ఉంటే పీజీల వాళ్ళని కొడతాం. ఏందంత దౌర్మార్గం? మాకు అట్లాంటిది పీజీల్లో చేర్చలేదు. మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి మాకు ఆ బాధ తెలియలా. ఆ బాధలు చూసాం కాబట్టి చెబుతున్నాం. కర్నూలు అబ్బాయి ఉంటాడు, మా అబ్బాయితో పాటు, వాడు పీజీలో ఉంటాడు. బయట పీజీలో వాళ్ళని కొట్టారంట, మొన్న ఈ మధ్య జరిగిందంట. ఇప్పుడు ప్రధానంగా మీరు సప్లిమెంటరీ ఫీజు కట్టాలనుకుంటే కట్టలేను, అది 4,000 కట్టాలంట 1,500. అది నేను కట్టలేను. వాళ్ళు ఇచ్చిన 10వ తారీఖు డిఫాల్ట్ టైం కూడా ఉంది. ఇంటో 10వ తారీఖు కట్టండి 5 నుంచి అని చెప్పి 4,000 రూపాయలు, 1,500కి 4,000 పెనాల్టీ. ఆ పెనాల్టీ ఇంక నేను కట్టలేను సార్. అది కట్టకుండా మా అబ్బాయిని ఎగ్జామ్ రాయనీయకుండా ఎట్లా జరిగిద్దో కూడా నేను చూస్తాను. రేపు సోమవారం మా అబ్బాయిని ఎగ్జామ్ రాయనీయకపోతే మళ్ళీ మీ మీడియా ముందుకు నేను వస్తాను. ఆ రాయనీయకపోతే నేను లోకేష్ గారి దగ్గరికి కంపల్సరీగా వెళ్తాను ఈ విషయం మీద. ఇప్పుడు మీ అబ్బాయికి జరిగిన అన్యాయం ఏదైతే ఉండదో 1,500 రూపాయలకి 4,000 రూపాయలపై మొత్తం 5,500 కట్టమంటున్నారు. మీరైతే కట్టనంటున్నారు. నేను కట్టలేనిది, నేను 4,000 అయితే కట్టలేను ఎక్స్ట్రా. నిన్న నైట్ ఒక రేటు, తెల్లారితో ఒక రేటు, రేపు ఒక రేటు, ప్రతి ఒక్కటి మీకు నేను లైవ్లో పెట్టి చూపిస్తాను. వాళ్ళు పెట్టిన మొత్తం ఆ మేడంలు మాట్లాడినవి కూడా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన పేర్లతో సహా నేను చెప్తాను. మా వాళ్ళు అయితే కాదు 4,000 రూపాయలు ఇప్పుడు కట్టలేము. 6,500 ఒకసారి కట్టాను, అంతకుముందు కట్టాను. 25,000 ఎక్స్ట్రా అంటే 25,000 రూపాయలు కట్టేశాను. ఇప్పుడు మళ్ళీ నేను కట్టలేను. ఆ కాలేజీలో చదివించిన దండగ ఏమీ లేదనిపించింది నాకు. బయట కాలేజీలు బెస్ట్ అనిపించింది. నారాయణ కాలేజీలో 2 సంవత్సరాలు చదివాడు, అసలు ఇట్లాంటి ఒక్క రోజు కూడా లేదు. మేము ఇంకా ఆయనకి 15,000 20,000 ఫీజు కడతానికి 15-20 రోజులు లేట్ చేసాం.
ఆ 22,000 ఫీజు కడతానికి ఇక్కడ లక్షల్లో ఫీజు కడతాం కూడా ఇక్కడ డబ్బులు కట్టలేకపోతున్నాం. అదే బెటర్ అనిపించింది అది నమ్ముకుంటే. ఇట్లాంటి ఎప్పుడు మేము ఫేస్ చేయలే. బుక్స్కి కానీ ఇంత డబ్బు కట్టలా. 30,000 మొత్తం బయటకు వచ్చారు పిల్లలు. ఇక్కడ 3 లక్షలు 5 లక్షలు అయినా కూడా బయటికి రారు. మనం విద్యార్థి తల్లి ఉంది. అమ్మ చెప్పండి, మీకు ఏం చెప్తారు మీ అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫీజుల విషయం కానీ అక్కడ ఇబ్బంది? అదే ఫైన్లు కట్టాలంటున్నారు. ఫైన్ సరే పోనీలేని రాత్రి అనుకున్నామండి మేము. 2,000 పడ్డాయి, పోనీ ఎందుకు ఈ గోలంతా కట్టేద్దాం అనుకున్నాం. తెల్లారి కడదామని ఓపెన్ చేసేటప్పటికి ఇంకా 2,000 యాడ్ అయ్యి ఉంది. మేమైతే ఈ ఫైన్లు కట్టలేము, మేము చేయలేము. ఈరోజు మీరు బయటకు వచ్చారు, మీ అబ్బాయి అయితే అక్కడ చదువుతున్నాడు, ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే ఏంటి? వాళ్ళదే పూచి, ఆ యూనివర్సిటీ వాళ్ళదే పూచి. మా అబ్బాయికి కానీ ఏదైనా కొంచెం ఇంత జరిగినా ఏది చేసినా రేపటి రోజు మా అబ్బాయి అన్నాడు, అమ్మ వాళ్ళు ఎగ్జాముల్లో పాస్ చేయరుమా ఇట్లా కానీ వెళ్తే అన్నాడు. అయితే పోతే పోనీ అనుకున్నాం మేము, అనుకుని వచ్చేసాం. ఇప్పుడు మమ్మల్ని చూసి ఎంతమంది అయినా సరే పేరెంట్స్ ముందు బయటకు రావాలా, వస్తేనే ఆ పిల్లల జీవితాలు బాగుంటాయి. ఈ ఫైన్లతోనే ఉండాలి అంటే కట్టలేరు కదండి. ఫీజులు కడతా ఫైన్లు కట్టాలి అంటే ఎక్కడ కడతా, తీసుకొచ్చి కట్టలేరుగా. అది అయితే మోహన్ మంత్ర కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. దానికి సంబంధించి 15 రోజులు గడువిస్తూ ఏదైతే 15 రోజుల్లో 10 లక్షల రూపాయలు ఫైన్ వేస్తూ 26 కోట్ల రూపాయలు ఏదైతే విద్యార్థుల నుంచి వస్తుందో తిరిగి చెల్లించాలని చెప్పినప్పటికీ ఈ విషయం నడుస్తున్నప్పుడు కూడా సరే తమ ఏదైతే తీరును మార్చుకోలేదు. యాప్ల ద్వారా ఏదైతే 1,500 రూపాయలు సప్లిమెంటరీ ఫీజుని అయితే 2,000, తర్వాత ఇవాళ తలారితో ఉదయానికి 2,000, మొత్తం 5,500 కట్టాలంటే మేము కట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. మాలాగే చాలామంది విద్యార్థి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. వాళ్ళందరూ బయటికి రావాలి. ఈ యొక్క అయితే విద్యార్థుల దగ్గర నుంచి దోచుకుంటున్న దోపిడీని అరికట్టాలంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు, విద్యార్థి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.